ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత వారం నుంచి వందల మంది విద్యార్థుల అస్వస్థతకు గురి కావటం కలకలం రేపింది. అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహారం వికటించి వాంతులు, విరేచలాలు, కడుపు నొప్పితో ఆసుపత్రికి వరుస కడుతున్నారు. అయితే విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి 2 ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థుల అస్వస్థతకు గురి కావటం మొదలైంది. ప్రధానంగా 3 మెస్లలో ఆహారం తిన్న విద్యార్థులలో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం మొదటి షిఫ్టుల్లోనే 131 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 1000 మందికి పైగా అనారోగ్యం పాలైతే 400 మంది మాత్రమే అన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు. అధికారులు మెస్లు పరిశీలించి ఎక్కడ లోపం ఉందనే విషయంపై ఆరా తీసిన పాపాన పోలేదు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో దిమ్మ తిరిగే విషయాలు బయటికి వచ్చాయి. పాచిపట్టిన వాటర్ ట్యాంకుల దృశ్యాలు స్వతంత్ర టీవీ కెమెరాకు చిక్కాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాచిపట్టిన నీరు సరఫరా అవుతోంది. యాజమాన్యం వాటర్ ట్యాంకులను హుటాహుటిన శుభ్రం చేయిస్తోంది. విద్యార్థులకు త్రాగునీరు, హాస్టళ్లకు సరఫరా అయ్యే వాటర్ ట్యాంకులు పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీరు కలుషితం కావడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో కడుపు నొప్పి, విరేచనాలు, డయేరియా, జ్వరాల బారిన పడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. సతీష్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. ఐటీలో మొత్తం ఇక్కడ 10,000 మంది స్టూడెంట్స్ వరకు ఉంటున్నారు. ఇక్కడ 6 క్యాంటీన్లు అయితే ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి. ఈ 6 క్యాంటీన్లకు అలాగే ఈ కాలేజీ ప్రాంగణంలో అన్నిటికి కూడా ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ 2 ఉన్నాయి. 2 వాటర్ ప్లాంట్ల నుంచి కూడా ఇక్కడ అన్నిటికి కూడా ఏ క్యాంటీన్లు అయితే ఉన్నాయో ఇక్కడ ప్రాంగణంలో ఉన్న మొత్తం అందరికీ కూడా మంచినీరు అన్నది ఇక్కడ నుంచే వస్తుంది. కాకపోతే ఇక్కడ మొత్తం ఇక్కడ 3 వాటర్ ట్యాంక్ వాటర్ ప్యూరిఫై చేసే మొత్తం దానికి 3 ట్యాంకుల్లోకి వెళ్ళి ట్యాంకుల నుంచి వాటర్ అలా బయటకు వెళ్తూ ఉంటది. అసలు ఆ ట్యాంకులు మనం ఇక్కడ పొజిషన్ అయితే మనం కెమెరాకి చిక్కిన దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. కాకపోతే ఈ ట్యాంకులను అసలు ఎన్ని రోజులు అయితే క్లీన్ చేశారా ఏంటో అన్నది మనం ఇక్కడ మన విజువల్స్ లోనే చూస్తున్నాము. అయితే ఇవాళ మేము వెళ్ళి చూసేటప్పటికి ఇక్కడ మొత్తం వాటర్ ట్యాంకులు క్లీన్ చేసేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందని మేము వెళ్ళేటప్పటికి వాటర్ ప్లాంట్ లో మొత్తం ట్యాంకులో మొత్తం పాకుడు పట్టుకుపోయి మొత్తం అట్టాట్ల కింద మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా చాలా గలీజ్ గా ఉంది. కేవలం ఈ వాటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఈ వాటర్ తాగుతున్నారో కేవలం దీని వల్లే ఇవాళ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ 1 by 1 ఇవాళ మేము ఇక్కడ చూస్తుండగానే ఒక 40-50 మంది ఓబీలకి ఇక్కడ వెళ్ళడం అంటే ఏదో ఎంటర్ చేసుకుంటుంటే ఏదో ఒక మూవీ ఎంటర్ చేసుకున్నట్టే ఓబీలు ఎంటర్ చేసి లోనికి వెళ్తున్నారు. ఆ విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ వాటర్ విషయంలో కూడా చాలా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటర్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశారని చెప్పవచ్చు. ఏదైనా సరే అలాగే క్యాంటీన్ విషయంలో కూడా సగం ఆకలితోనే స్టూడెంట్స్ కూడా పొట్టలు నింపుకుని బయటకు వచ్చే పొజిషన్ అయితే కనబడుతుంది. కాకపోతే ఈ వాటర్ ట్యాంకులు అన్నది 10 చోట్ల కంటే స్టూడెంట్స్ హాస్టల్ కావచ్చు, అలాగే సంబంధించి ఏదైతే క్యాంటీన్స్ ఉన్నాయో ఆ క్యాంటీన్స్ కావచ్చు, మొత్తం అన్నిటి కూడా ఇక్కడి నుంచి వాటర్ సప్లై జరుగుతుంది. అసలు అక్కడ లోనున్న ఎక్విప్మెంట్ అసలు మొత్తం అంతా కూడా పాచు పట్టేసి పైనుంచి ఎన్ని రోజులు అయితే క్లీన్ చేశారా అన్నది అర్థమవుతుంది. ఇక్కడ క్లీన్ చేసి వాళ్ళు అడిగితే 3 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసేలాగా ఉంటే ఎందుకు అంతమంది మొత్తం నాచు అనేది పట్టుకుని ఎలా ఉంటది అనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. కేవలం ఈ వాటర్
తేడా వల్లనే మొత్తం ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతమంది తాగారో అంతమంది స్టూడెంట్స్ కూడా వన్ బై వన్ ఇక్కడ జాయిన్ అవడం జరుగుతుంది ఓబీకి. కాకపోతే ఇక్కడ ఓబీలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా నార్మల్ గా లోనికి వెళ్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు తప్ప ఎంట్రీ కూడా సరిగ్గా క్లారిటీగా ఉండలేదని చెప్పవచ్చు. అంటే 2 రాష్ట్రాల నుంచి అంటే శ్రీకాకుళము ఇక్కడ నూజివీడు ఇది సంబంధించి మొత్తం 2 బ్లాకుల కింద ఇచ్చారు. 6 క్యాంటీన్లు కూడా ఈ వాటర్ సప్లై వెళ్ళటం అసలు ఈ వాటర్ వల్ల మొత్తం అంతా జరిగిందని చెప్పవచ్చు. కాకపోతే ఇటువంటి వాటర్ ఇలా క్లీన్ చేస్తుంటేనే మొత్తం అట్టాట్ల కింద వాటర్ బయటకు వస్తుంది. అసలు పొల్యూషన్ వాటర్ అంతా కూడా చూస్తుంటేనే చూడడానికి చాలా భయంకరంగా వాటర్ ఉన్నదని చెప్పవచ్చు. అంటే బోర్ నుంచి ఒక ప్లాంట్ కి వాటర్ డైరెక్ట్ గా వస్తుందంట. అది 6 నెలలకు 3 నెలలకు క్లీన్ చేస్తారంట. ఆ వచ్చిన వాటర్ స్టోరేజ్ అయ్యి అందులో నుంచి ప్యూరిఫై అవ్వడానికి 2 ట్యాంకులకి వెళ్తుందంట. ఆ 2 ట్యాంకులు కూడా ఎలా ఉన్నా సరే వచ్చిన వాటర్ స్టోరేజ్ అంటే 3 నెలలకి 6 నెలలకి క్లీన్ చేస్తామని అక్కడ పనిచేసే కుర్రాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అసలు మరి ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? అంటే విద్యార్థులకి ఎవరికైతే ప్రాణాపాయం అయితే కనబడట్లేదు. కడుపు నొప్పి విరోచనాలతో చాలా బాధపడుతూ తల్లిదండ్రులు కూడా దగ్గరలో లేరు. అందరూ హాస్టల్లోనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ట్రిపుల్ చదువుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఉన్న తల్లిదండ్రులకు అయితే ఆందోళన పడుతుంది. నిన్న సాయంత్రం ఎవరైతే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పాదసారథి మొత్తం సీరియస్ గా అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కూడా ఇవాళ వాటర్ ట్యాంకులు క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసినప్పుడు కూడా ఎంత అందుగానే ఉన్నాయి. ఇందాక డ్రైనింగ్ హాల్ 3కి మేము ఎవరైతే క్యాంటీన్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. డ్రైనింగ్ హాల్ 3 కూడా అది బ్లోయర్స్ ఉన్నాయి. బ్లోయర్స్ అంటే మొత్తం హీట్ అంతా బయటకు లాక్కుని బయటకు వదిలే బ్లోయర్స్ అన్నిట్లో కూడా ఆయిల్ మొత్తం ఫామ్ అయిపోయి పాస్ పట్టేసి అందులో వాటర్ డాట్లు కూడా అంటే ఆయిల్ డాట్లు కూడా కింద ప్యానం మీద పడే అవకాశాలు కూడా క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.